ఆగుంటే ఓ నందనం ఆగంటే బృందావనం. వదులు. నీ వేషాలు నా దగ్గర కాదు, మర్యాదగా ఇచ్చేసేయ్. నీకేం కావాలి? నీకన్నీ తెలుసు, చూసే ఉంటావు. నాటకాలు ఆడితే చెయ్యి విరిచేస్తాను, జాగ్రత్త. ఇస్తావా లేదా? వదులు. అబ్బా వదలమంటుంటే. ఇస్తావా లేదా? వదులు. నీకు అసలు ఏం కావాలి? బామ్మా, పిన్ని గారు, ఇక్కడ నొప్పి, ఇక్కడ ఏది చూపించండి, నేను పడతాను, తగ్గిపోతుంది. ఏమైందత్తయ్యా? అబ్బే ఏం లేదమ్మా, పిన్ని గారికి పాపం చెయ్యి బెణికిందిట. కొంచెం అమృతాంజనం తెచ్చి రాయమ్మా. రాయించుకోండి పిన్ని గారు. ఏంటి బామ్మా, చేపెని కింద అమృతాంజన్ తీసుకునిరానా? వద్దమ్మా, తగ్గిపోతుందిలే, నువ్వు వెళ్ళు. ఇది మామూలు ఆడది కాదు, నా చెయ్యి విరిచేస్తుందా చెప్తాను. ఏమైంది? ఆ బొమ్మతో పనేంటి? ఎందుకలా ఉన్నారు? ఆంటీ మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి ఆ బొమ్మకు సంబంధం ఉంది అమృత. ఏంటి, బొమ్మ కోసం అమ్మని చంపాలనుకున్నాడా? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను అమృత. అమ్మను, నిన్ను, నన్ను వదిలేసి వెళ్ళిన ఆ ప్రతాప్ వర్మ గారి భవిష్యత్తు ఆ బొమ్మలోనే ఉంది. అందుకే హత్య ప్రయత్నం జరిగింది. అమృత కూడా ఆయన్ని అనుమానించేలా మాట్లాడు కార్య. నిజంగా ఆయన అలాంటి వారు కాదు. నిజమేంటో తెలియకనేగా నా అనుమానం. ఆర్య, తొందరపడకు. ఈ కుట్రలో అంకుల్ హస్తం ఉందని నెగటివ్ గా ఆలోచిస్తే మనకే నష్టం. జీవితాలే నాశనం అయ్యాయి. నాశనం చేశాడు. దూరమైన వాడు శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాడు. స్టాప్ ఇట్ ఆర్య. నీకు చెప్తే అర్థం కాదు కదా, లోపలికి రా. ఇది చూడు. కోట్ల ప్రాపర్టీ నీ పేరు మీద, అమృత పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ చేయించిన డాక్యుమెంట్స్.
డబ్బు కోసమే కుటుంబాన్ని దూరం చేసుకునేవాడైతే అదే కుటుంబానికి ఇన్ని కోట్ల ఆస్తిని ఎందుకు రాసిస్తాడు? ప్రాణం తీసేవాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడు. ఎవరో వేసిన వలలో చిక్కుకొని 17 ఏళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నారాయన. సాక్ష్యాధారమైన బొమ్మని ఆయన చేతికిస్తే దుర్మార్గుల బండారం బయటపడిపోతుందని నన్ను చంపాలని చూశారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆర్య, సుమంగళిగా వెళ్ళిపోతానే కాని ఆయన హంతకుడిగా చూడలేను. సుమంగళిగా వెళ్ళిపోతానే కాని ఆయన హంతకుడిగా చూడలేను. ఆయన హంతకుడిగా చూడలేను. ఆయన హంతకుడిగా చూడలేను. హంతకుడిగా చూడలేను. ఆర్య, రక్త సంబంధం రక్తసిక్తం అవ్వకూడదు. అనుమానించకుండా ఆలోచించు. కావాలంటే ఒక్కసారి ఆ పాడుపడ్డ ఫ్యాక్టరీకి వెళ్దాం. ఏదైనా క్లూ దొరకొచ్చేమో. ముసలి ముసలి ఏ ముసలి లే కళ్ళు తెరు. ఏం చేసావు శకుంతల? నన్ను ఏం చేసావు? వయసు అయిపోయిన దానివి, నిన్నేం చేస్తాను? నా పిడికెల్లో నీ మెడకాయ ఉన్నప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తే గుటుక్కున పోతాయి నీ ప్రాణాలు. కానీ నువ్వు చస్తే ఈ ఇంటిలో ఎవరి పెళ్ళైనా కూడా సంవత్సరం వాయిదా వేయాలి. అందుకే నిన్ను చంపను.
చావు బతుకుల మధ్య కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఫుల్ బాటిల్ తాగినట్టుంది కదా? మరేం లేదు, నువ్వు తాగిన పాలల్లో మత్తు మందు కలిపానంతే. నువ్వు వాడే నాటకాలకి సూత్రాలకి నీ ముఖానికి వేసుకునే రంగు అన్నీ ఈ తాళం బయట పెడుతుంది. పిచ్చి నాకో నీకో ఇప్పుడే తేలుస్తాను. పదరా ప్రతాప్. ముసలి, ఈ దెబ్బతో నువ్వు నిజం ఎలా చెప్పవో నేను చూస్తాను. ఈ మత్తు మందే నీ చేత నిజం చెప్పిస్తుంది. అరిచి గీ పెట్టాలనుందా? ఎగిరి నా గుండెల మీద తన్నాలన్నంత కోపంగా ఉందా? కత్తి తీసుకుని ఖసక్ ఖసక్ మని ఖైమా చేయాలనుందా? ఇవన్నీ నీ చిట్టి మెదడులో కదలాడే ఆలోచనలు, కానీ వాటిని అమలు చెయ్యలేవు. ఎందుకు? ఇప్పుడు నీ బాడీ సహకరించదు పిన్ని. కేవలం మాటలే, చేతలుండవు. మత్తు మందు ఎందుకు కలిపావు శకుంతల? ఈ వయసులో నీకు వాంతులు కూడా రావు. నిజం కక్కించడం ఎలాగా అని ఆలోచించాను. గమ్మత్తుగా మత్తు మంది ఐడియా వచ్చింది. మత్తు పాలు తాగావు. మెల్లగా అయినా సరే నిజం కక్కై పిన్ని. చెప్పు, మర్యాదగా ఎక్కడున్నాయో చెప్పు. నీకు ఏం కావాలి? ఏ ముసల్దాన, చస్తే కృష్ణ పరమాత్ముడు విశ్వరూపం చూడొచ్చనుకుంటావేమో, కానీ బతికుండగానే నా విశ్వరూపం చూడాల్సి వస్తుంది. చెప్తున్నాను, జాగ్రత్త. నా బ్యాగ్ లో పెట్టిన అవే ఇచ్చేసేయ్. ఇచ్చేయ్. నువ్వు ఏం పెట్టావో ఏమో నాకు తెలీదు. ఆ దేవుడి మీద ఒట్టు శకుంతల. నిజంగానే ఈ ముసలిదానికి నా రహస్యం తెలీదేమో. తెలుసుంటే మత్తులో ఖచ్చితంగా నిజం కక్కేది.
నిజంగా ఇది తినాలంటే భయంగా ఉంది. నువ్వు నందిని కలిసి వండినందుకు కాదు, ఇందులో శకుంతల విషం కలిపినందుకు. శకుంతల శకుంతల నన్ను ఇందులోకి నెట్టేసిందిరా. అంటే శకుంతల వీటి కోసమే నన్నింత హింస పెట్టిందన్నమాట. ఈ విషయం వెంటనే ప్రతాప్కి చెప్పాలి. అమ్మా ప్రతాప్, ఈ ఇంటి అల్లుడిగా చెమటలు కక్కేలా కష్టపడ్డావు. ఎంత కష్టం వచ్చినా భరించిన నీకు ఈ ఫోటోలు చూడగానే చెమటలు పడ్డాయేంటి ప్రతాప్? అమ్మా, ఈ ఫోటోలు, ఈ నెగటివ్స్, ఇవన్నీ నీకు ఎక్కడ దొరికి? కంగారు పడకు ప్రతాప్, ఇవి నాకు దొరికినట్లు ఎవ్వరికీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో కానీ భగవంతుడు నీకు మేలు చేయాలనుకున్నాడు. ఈ ఫోటోలను చూస్తుంటే 17 ఏళ్ల క్రితం శకుంతలే నీ చేత చేయరాని తప్పు చేయించిందనిపిస్తుంది. ఏం జరిగిందో అడగను, అంత టైం కూడా లేదు ప్రతాప్. వెంటనే వెళ్ళి వీటిని తగలపెట్టేశాయి. నువ్వుంటే ఓ నందనం